డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ దగ్గర నిజంగా వీళ్ళు చెప్తే కనుక కోటరీలో ప్రముఖ వ్యక్తి ఎవరు, నెంబర్ 2 అని ఎవరిని అనుకున్నారు అందరూ? అప్పట్లో అయితే 2024 దాకా కూడా ఆయనే, ఓడిపోయిన తర్వాత కూడా ఆయనే. ఆయన్ని రాజ్యసభ సభ్యత్వానికి పరిమితం చేసి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఉంచారు ఆయన. అప్పటికి కూడా ఉంచి పార్లమెంటరీ లీడర్ గా సుబ్బారెడ్డిని పెట్టాక ఆయనలో ఈ మార్పు ఆరంభమైంది. నెంబర్ 1. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తరహా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారి లీడర్షిప్ క్వాలిటీలో ఆయన దాన్ని ఏమంటారు, క్రౌడ్ పుల్లర్ కాదు బేసిక్. ఆయన పబ్లిక్ గ్యాదరర్, జనాలందరినీ పోగేసి తీసుకొస్తే ఆయన ఉపన్యాసం ఇచ్చి మెప్పించే ప్రయత్నం చేస్తారు. అద్భుతమైన స్పీకర్ కాదు గతంలో. రాజశేఖర రెడ్డి బతుకున్నంతసేపు, అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు. బట్ ఇవాళ అయితే అద్భుతమైన స్పీకర్ ఆయనే, వీళ్ళ ముగ్గురు కంపేర్ చేస్తే. పవన్ కళ్యాణ్ కి లో మంచి స్పీకర్ ఉన్నాడు, క్రౌడ్ పుల్లర్. జగన్మోహన్ రెడ్డి మంచి హావభావ ప్రదర్శకుడు, క్రౌడ్ పుల్లర్. కానీ వీళ్ళిద్దరికీ లేనిది మాట్లాడగలగటంలో అద్భుతమైనటువంటి హైయెస్ట్ స్పీకరు చంద్రబాబు.